శాస్త్రి స్మయోకి స్వాగతం. భారత్ అమెరికాల మధ్య జరిగిన ట్రేడ్ అగ్రిమెంట్ చూసి దాయాది దేశం పాకిస్తాన్ ఏడ్చి చస్తోంది. ఎందుకో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అర్థమవుతుందా? ఈరోజు ఇదే అంశంతో నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ 150 కోట్ల భారత ప్రజల విజయం అంటూ నరేంద్ర మోడీ స్టేట్మెంట్. రైతుల ప్రయోజనాల్ని అసలు పట్టించుకోకుండా ట్రంప్ ప్రెషర్కి నరేంద్ర మోడీ లొంగిపోయారు. అందుగురించే హడావుడిగా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు. భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ రెండు దేశాలకి విన్ టు విన్. ఇటు భారతదేశానికి అటు అమెరికాకి ప్రయోజనకరమే అంటూ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా. విచిత్రంగా దాయాది దేశం పాకిస్తాన్లోని ప్రభుత్వ నాయకులు ఈ భారత్ అమెరికాల మధ్య గత సోమవారం జరిగిన ట్రేడ్ అగ్రిమెంట్ను చూసి ఏడ్చి చస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లోని ప్రధాన మీడియా అలాగే సోషల్ మీడియా ప్రభుత్వ నేతల్ని ఉతికి ఆరేస్తున్నారు. భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ట్రంప్ ప్రెషర్స్కి లొంగిపోకుండా యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుని ట్రంప్ దిగొచ్చేలా భారత్తో అగ్రిమెంట్ చేసుకునేలా నరేంద్ర మోడీ చాకచక్యంగా వ్యవహరించారని అక్కడ సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలు జలుతో ముంచెత్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ని సోషల్ మీడియా వేదికగా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఈ మున్నీరే అమెరికా వెళ్ళి ట్రంప్తో వైట్ హౌస్లో డిన్నర్ చేయడం జరిగింది. ట్రంప్తో ఎంతో క్లోజ్గా చట్టపట్టాలు వేసుకుంటూ స్నేహం చేయడం కూడా జరిగింది. ట్రంప్ ఎన్నో యుద్ధాలు ఆపాడు. నోబెల్ ప్రైజ్కి 100% ట్రంప్ అర్హుడే. పాకిస్తాన్ తరపున మేము తప్పనిసరిగా నోబెల్ ప్రైజ్కి ట్రంప్ని రికమెండ్ చేస్తాం అంటూ ఆసిమ్ మునీర్ ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. అమెరికా భూభాగం నుంచి భారతదేశాన్ని ఎన్నో విమర్శలు చేయడం కూడా చేశాడు ఈ ట్రంప్ స్నేహం చూసుకుని. ఇంత చేసినా, ఇన్ని చేసినా, ట్రంప్కి ఇంతల్లా దాసోహం చేసిన ఫైనల్గా భారతదేశానికే అమెరికా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పాకిస్తాన్లో ప్రజలు విమర్శిస్తున్నారు. సక్సెస్ఫుల్గా నరేంద్ర మోడీ ట్రంప్ని తన దారికి తెచ్చుకుని యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా అమెరికాను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అగ్రిమెంట్ చేసుకునేలా భారత్ తోటి నరేంద్ర మోడీ తన వ్యూహాన్ని అమలు చేసాడంటూ సోషల్ మీడియాలో, అక్కడ పాకిస్తాన్లోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వచ్చాయి. సో ఇంత జరుగుతున్న పాకిస్తాన్లో ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ని అయితే ఒక రకంగా ఆడుకుంటున్నారు. ఒక పక్క ట్రంప్ ఫోటోని, మరొక పక్క నరేంద్ర మోడీ ఫోటోని పెట్టి, మధ్యలో ఆసిఫ్ మునీర్ ఫోటోని పెట్టి భగ్న ప్రేమికుడు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్తో ముంచెత్తుతున్నారు. ఈ రకంగా పాకిస్తాన్ నాయకుల్ని విమర్శలతో రఫ్ఫాడిస్తున్నారు అక్కడ ప్రజలు. పాకిస్తాన్లో ఇన్ని రకాలుగా ఒక పక్క నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్గా పాకిస్తాన్ ప్రజలు చూస్తుంటే, భారతదేశంలోని ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ అమెరికా ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో విమర్శలతో ముంచెత్తుతున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీని సర్వైవ్ చేయాలనే ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారు. గతంలో ఓట్ చోరీ, ఇప్పుడు ఆ ఓట్ చోరీని మమతా బెనర్జీ విమర్శలకి ఒక అంశంగా తీసుకుంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్తగా ఇప్పుడు ఈ అమెరికా ట్రేడ్ అగ్రిమెంట్ని, అలాగే చైనా భారతదేశాల మధ్య గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే రాసిన బుక్ని ఆధారంగా చేసుకుని మోడీ ప్రభుత్వాన్ని ఈ రెండు అంశాలతో ఇరుకుని పెట్టాలని
రాహుల్ గాంధీ పెద్ద ప్లానే చేశారు. దీనిలో భాగంగానే లోక్సభలో మహిళా ఎంపీలని రెచ్చగొట్టి నరేంద్ర మోడీ మీద దాడి చేయడానికి ఒక ప్లాన్ జరిగిందనే లోక్సభ స్పీకరే స్వయంగా ప్రకటించవలసి వచ్చింది, నరేంద్ర మోడీని హెచ్చరించవలసి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఈ అమెరికా భారత్ ట్రేడ్ అగ్రిమెంట్ని ఒక ఆయుధంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఎంతోమంది భారతదేశంలోని ఆర్థిక నిపుణులు ఈ అమెరికాతోటి ట్రేడ్ అగ్రిమెంట్ భారతదేశం చేసుకోవడం వల్ల వచ్చే 10 సంవత్సరాల్లో $150 బిలియన్ ఎక్స్పోర్ట్స్ భారతదేశం చేసే అవకాశం ఉందని, దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో బలపడే అవకాశం ఉందని వాళ్ళు కొండ బద్దలు కొట్టి చెప్తున్నారు. అంతేకాకుండా భారత ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా డైమండ్స్, ఆర్నమెంట్స్, కాటన్, అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటి అనేక రకాల ఎక్స్పోర్ట్స్ భారతదేశంలో గణనీయంగా పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆసియా ఖండంలో చూసినట్లయితే, ఆసియా దేశాల్లో చూసినట్లయితే భారతదేశమే చీపెస్ట్ టారిఫ్స్ని అమెరికా భారతదేశానికి అగ్రిమెంట్లో ఇవ్వడం జరిగింది, 18%. అటుపక్క చైనా చూసినట్లయితే 30% ఉంది. మన నైబర్ పాకిస్తాన్కి 19% ఇవ్వడం జరిగింది. అంతల్లా ట్రంప్ని వాళ్ళు ఓదరగొట్టిన, ట్రంప్ని కాకపట్టిన కేవలం 19% మాత్రమే పాకిస్తాన్ ట్రేడ్ టారిఫ్ని శాంక్షన్ చేయడం జరిగింది అమెరికా. మరి భారతదేశానికి 18%. మొత్తం ఈ ఏషియన్ దేశాలన్నింటిలోకి భారతదేశం ఇప్పుడు కాంపిటేటర్గా మారే అవకాశం ఉంది, చీపెస్ట్ 18% టారిఫ్స్ తోటి. సో ఈ రకంగా ఈ అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ భారతదేశానికి ఎక్స్పోర్ట్స్ బాగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. సో అమెరికా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా అవాయిడ్ చేయలేని పరిస్థితి భారతదేశానికి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా చాకచక్యంగా నరేంద్ర మోడీ యూరోపియన్ కంట్రీస్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా, డీల్ ఆఫ్ ది డీల్ అంటారు దాన్ని, డీల్ ఆఫ్ ది మదర్. సో అలాంటి యూరోపియన్ కంట్రీస్ తోటి అగ్రిమెంట్ చేసుకుని నరేంద్ర మోడీ ట్రంప్ని తన దారికి తెచ్చుకుని భారతదేశంతో త్వరపడి అగ్రిమెంట్ చేసుకునే పరిస్థితులు కల్పించాడనేదే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మీడియా కూడా చెప్తుంది. అయినా కానీ ఈ విషయాలు రాహుల్ గాంధీకి అర్థం కావు. కేవలం రాహుల్ గాంధీ ప్రతి అంశాన్ని ఒక రాజకీయంగా మార్చుకుని మోడీని టార్గెట్ చేయడమే. దానివల్ల ఏదో కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందనే రాహుల్ ఒక రకమైన ప్లాన్లో ఉండడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఈ రకంగా ప్రభుత్వ విధానాల్ని, ముఖ్యంగా ఇలాంటి అంతర్జాతీయ ఒప్పందాల్ని ప్రశ్నించే హక్కు, వాటి గురించి చర్చించే హక్కు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి 100% ఉంది. ఆయన లోక్సభలో పార్టిసిపేట్ చేయొచ్చు, క్వశ్చన్ అవర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ మొత్తం అగ్రిమెంట్స్లోని ప్రతి అంశాన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు, దాని మీద డిస్కస్ చేయవచ్చు. ఇలాంటివి చేయకుండా, చర్చలు లేకుండా కేవలం రచ్చ చేయడానికే రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ మహిళా ఎంపీలని ఈ రకంగా నరేంద్ర మోడీ మీద దాడి చేయడానికి ప్లాన్ చేయడం, ఇవన్నీ కూడా రాహుల్ చర్చల కన్నా కూడా రచ్చకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే విషయం అర్థమవుతుంది. సో ఈ రకంగా రాహుల్ అతి తెలివితో నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టాలని, నరేంద్ర మోడీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నాల్లో భాగమే ఈ అమెరికా ట్రేడ్ అగ్రిమెంట్ని వాడుకోవడం. అలాగే చైనా విషయాల మీద ఎంఎం నరవాణి రాసిన బుక్ని కూడా ఒక కాంట్రవర్సీగా మార్చుకుని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు రాహుల్ గాంధీ. సో ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం. అయితే ఈరోజు ఈ అమెరికా ట్రేడ్ అగ్రిమెంట్తో భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందా? ట్రంప్కి నరేంద్ర మోడీ లొంగిపోయాడా, లేక నరేంద్ర మోడీకి ట్రంప్ లొంగిపోయాడా? ఈ ఆర్టికల్ మీద, ఈ వీడియో మీద మీ అభిప్రాయాలతో తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.